మీరు అక్కడ గొంతెమ్మ గుడి కట్టినా, రామాలయం కట్టినా ఆకాశం ఏమి ఊడిపడదు, అక్కడ ఏమి అద్భుతాలు ఏమి జరిగిపోవు. ఓకే, కొట్టారు, మా ఇష్టానికి వ్యతిరేకంగా, మా అభిష్టానికి వ్యతిరేకంగా గొంతెమ్మ గుడి కాకుండా రామాలయం కట్టారు అని 4 రోజుల పాటు ప్రజలు అక్కడ బాధపడతారు, కామ్గా ఉంటారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు జీసస్ క్రైస్ట్ మీద పాస్ చేసిన కామెంట్స్ ఉన్నాయి చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు దళితుల మీద ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకొని చర్చికి వెళ్తున్న వాళ్ళ మీద మీరు పెడుతున్నటువంటి గొంతు మీద కత్తింది చూశారు. దళిత క్రైస్తవుల్ని విలన్లుగా, దళిత క్రైస్తవుల్ని దుర్మార్గులుగా, దళిత క్రైస్తవుల్ని దోషులుగా మీరు చిత్రీకరిస్తున్న విధానం ఉంది చూశారు. దానికి వందింతల సమాధానం చెప్పే రోజు అతి త్వరలోనే ఉంది, కంగారు పడకండి. జై శ్రీరామ్. చూశారు కదా ఈ జడగాడి వీడియో. వీడు కూడా దళిత క్రైస్తవుడే, హిందూ అనే సర్టిఫికేట్తో ఉద్యోగం తెచ్చుకున్నాడే. ఎందుకు వీడు ఏడిపోయింది అంటే, ఆకివీడిలో గొంతెనమ్మ గుడి కడతారా, రామాలయం గుడి కడతారా అనేది కాదు. ఎందుకంటే వీడు అసలు హిందువే కాదు కాబట్టి. మరి ఏడిపోయింది అంటే, ఈ ఆకివీడి విషయంలో ఇస్మాయిల్ గారు ఉన్నాడు కదా, సగం దొరకోడు సగం క్రిస్టియను పాస్టర్ గారు. ఆడొచ్చి అక్కడ క్రిస్టియన్స్ రెచ్చగొట్టి ఇక్కడ గుడి కడటానికి వీలు లేదు, అది ఇది మేము క్రిస్టియన్లు, మా ఏరియాలో గుడి ఎట్టా కడతారని కంపు కంపు చేసేది కదా. అక్కడ ఆడవాళ్ళు అదేగా మాట్లాడింది, ఇక్కడ పూజారి ఉంటాడు, మంత్రాలు వస్తాయి, అందుకనే మాకు ఇష్టం లేదని చెప్పి ఇచ్చాడు కదా. అక్కడి నుంచే కదా సోషల్ మీడియాలో అసలు వాళ్ళు క్రిస్టియన్లు అయితే మా గుడితో అలాగేం సంబంధం అని చెప్పి టాపిక్ లేచి మొత్తం అసలు వాళ్ళ రిజర్వేషన్లో ఉండటానికి వీలు లేదు, అనుమతి లేకుండా చర్చలు కడటానికి వీలు లేదు. ఈ టాపిక్ మొత్తం నడిచింది ఆ ఇస్మాయిల్ గారి వల్ల కదా. కట్బుల్లా గారు క్రిస్టియన్ గా మారి పాస్టర్ గా మారి అది చేసిన వ్యవహారం వల్లే కదా. అది ఆడేడు. ఏది అక్కడి నుంచి హిందువుల్లో చైతన్యం వచ్చింది. ఎవరైతే ఎస్సీలో మతం మారారో వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు, ఎస్సీ రిజర్వేషన్ ఉండదు, బీసీసీ మాత్రమే ఉంటుందని చెప్పి జనానికి మరింత ఎక్కువ మందికి తెలిసింది. వాళ్ళ రిజర్వేషన్లో పోతాయి అనే ఏడుపు ఇది. ఆ ఏడుపుతో ఇంతకాలం రామాలయాన్ని కట్టడానికి వీల్లేదు, అది ఇది అని చెప్పి షో చేశాడు. చివరికి కోర్టులో కూడా డిస్మిస్ ఏదో చేసి అవతలు పడేశాడు. సరే, ఏదో రేపు 3వ తారీఖు శంకుస్థాపన అంతా ఉంది కాబట్టి హిందువులందరం మేము అవుతున్నాము. ఎవడైతే అడ్డొస్తాడో వాడి తాట తీయడానికి కూడా మేము అంత సిద్ధంగా ఉంటాము. అది సంగతి. ఈ జడగాడి ఎంత ఏడ్చినా, ఎంత గగ్గోలు పెట్టినా, ఫ్యూచర్లో ఏదో చూపిస్తాం ఇది అన్నాడు. ఏం లేదు. ఒకప్పుడంటే సోషల్ మీడియా లేదు కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏది చూపిస్తే అదే నిజం నమ్మారు జనాలు. రాజకీయ నాయకులు వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం 2 పార్టీలు కూడా అంతకుముందు ఈ ఎస్సీ క్రిస్టియన్లని, అది క్రైస్తవులుగా మారిన ఎస్సీలకు అదే రిజర్వేషన్ వర్తింపజేసేలాగా అసెంబ్లీలో కూడా కొన్ని తీర్మానాలు పాస్ చేశారు. ఇప్పుడు అంత సినిమాలే. సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రతి ఒక్కరికి చట్టం అనేది ఏందనేది తెలిసిపోతా ఉంది. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ పోరాటాలు చేస్తున్నారు, వాళ్ళ ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి ఈ జడగాడు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ఏడ్చినా నిజము అనేది బయటికి వచ్చింది. ఇంకా ఎక్కువ ప్రచారం అవుతుంది. మతం మారిన వాళ్ళందరికీ నున్నగా సాఫ్ చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్.